నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. మీరు తాగుతున్న పాలు మంచివేనా? ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది. రాజమండ్రిలో తాజాగా కల్తీ రాయుల కాసల కక్కుర్తికి నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఆరోగ్యం కోసం తాగే పాలు ఇప్పుడు ప్రాణాలు తీస్తున్నాయి. కల్తీ పాలు కారణంగా నలుగురు చనిపోయినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు అక్కడ రాజమండ్రి లాలా చెరువు ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ భయంకరమైనటువంటి ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. రాజమండ్రిలోని లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్ ఈ ప్రాంతాలలో తెల్లవారితే చాలు పాలు తాగిన వారంతా కూడా ఒక్కొక్కరుగా ఆసుపత్రి పాలవుతున్నారు. సుమారు 12 మందికి పైగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బాధితుల పరిస్థితిపైన అందుతున్న సమాచారం ప్రకారం పాలు తాగిన కొద్దిసేపటికే బాధితుల్లో కిడ్నీ సంబంధిత సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రుల్లో వీరికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించగా కిడ్నీల పనితీరుపైన తీవ్ర ప్రభావం పడినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపైన జిల్లా యంత్రాంగం అత్యంత వేగంగా స్పందించింది. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖ మరియు మున్సిపల్ అధికారులు రంగంలోకి దిగారు. ప్రభావిత ప్రాంతాలైనటువంటి లాలా చెరువు, చౌడేశ్వరి నగర్, స్వరూప నగర్లలో వైద్య బృందాలు ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాయి. ఎవరికైనా అనారోగ్య లక్షణాలు ఉంటే వెంటనే రిపోర్ట్ చేయాలని ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని అధికారులు భరోసా ఇస్తున్నారు. అలాగే మరొక వైపు ఈ అనారోగ్యానికి కారకుడిగా భావిస్తున్న పాల వ్యాపారిని కూడా పోలీసులు ఇప్పటికే గుర్తించారు. కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే వ్యక్తి గత సోమవారం నుంచి ఈ ప్రాంతంలో పాలు సరఫరా చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. రైతుల నుంచి అతడు సేకరించి విక్రయిస్తున్నట్లుగా గుర్తించి విచారణ చేపట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పాలల్లో ఏవైనా ప్రమాదకర రసాయనాలు ఏమైనా కలిసాయా లేదా నిల్వ ఉంచినటువంటి పాలను విక్రయించారా అనేటువంటి కోణంలో ఇప్పుడు దర్యాప్తు జరుగుతోంది. ఆవులకు వేసేటువంటి దానాలలో కూడా సేకరించారు. ఇప్పుడు ఆ దానాలు ఏమైనా విషపూరితమైనటువంటి దానాలు ఆవులకు సేకరించారని ఘటనా స్థలం నుంచి సేకరించిన పాల నమూనాలను అధికారులు వెంటనే ల్యాబ్కు పంపించారు. నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు. అలాగే ప్రజలు అపరిచిత వ్యక్తుల వద్ద పాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, ఏవైనా అనుమానాలు ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటూనే మరొక వైపు కల్తీని అరికట్టేందుకు తనిఖీలను కూడా ముమ్మరం చేసింది. ప్రస్తుతానికి రాజమండ్రిలో ఈ ఘటన సంచలనంగా మారింది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 6:30 పాలు, సైకిల్ పాలు అబ్బాయి వస్తారు. అక్కడ చాలామంది ఇక్కడ ఖాతాగా పాలు వేయించుకొని అవి పిల్లలేటి పెద్దలేటి అందరూ అవుతారు. గత సోమవారం కాడి నుంచి కొంచెం అది ఎలాగేసారు ఏమో పాలు తాగిన కాడి నుంచి 60 నుంచి 70 సంవత్సరాల లోపు ముసలి వాళ్ళు అందరూ కొంచెం అస్వస్థకు గురి అయ్యారు. అలాగే ఒకరు చనిపోయారు బాంబే కాలనీలో. కనకరత్నం అలాగని బాసిటి కనకరత్నం గారు అలాగని కిడ్నీలు క్యాన్సర్ అయినాయి అని వాళ్ళు చనిపోయారు శుక్రవారం. అలాగే కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు. చౌడేశ్వరి నగరం, లాలా చెరువుకి సంబంధించిన ఇండియా.